వెల్కమ్ టు సాస్ టీవీ. దిస్ ఇస్ రిహాన్. బ్యాక్గ్రౌండ్ చూసారా? అడవి, మొత్తం అడవి, బహిర్భూమి. బహిర్భూమి అంటే ఏందనుకున్నారా? ఇదైతే వాళ్ళ నోటి నుంచి విందాం బహిర్భూమి అంటే ఏంది, ఈ అట్మాస్ఫియర్కి అసలు ఇక్కడ ఎందుకు సెటప్ చేసామనేది. సో సాస్ టీవీకి కొత్త అట్మాస్ఫియర్ అన్నమాట ఇది. సో ఈ అట్మాస్ఫియర్కి లింక్ మన అన్న చెప్తాడు. చూసారు కదా, ఫనీ అన్న ఎప్పుడో చూసామనుకోవద్దు, రీసెంట్గా ఉన్నాడు. కాకపోతే ఈ మధ్య కొంచెం ఈ మూవీతో, ఇప్పుడు నేనున్న ఈ మూవీతో వెలుగులోకి వచ్చేసాడు మళ్ళీ. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడెప్పుడు అన్న కామెడీని చాలా ఎంజాయ్ చేసేవాడిని. సో ఇప్పుడు మళ్ళీ అన్న కామెడీ చూడబోతున్నాను. అన్న హాయ్, నమస్తే. సో మొత్తానికి బహిర్భూమి సినిమాతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నారు. ఏంది ఈ బహిర్భూమి, ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి, దాంట్లో మీ క్యారెక్టర్ ఏంటి? బహిర్భూమి అంటే ఆ టైటిల్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ గా నిజంగా ఈ క్రియేట్ మొత్తం కూడా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ దక్కుతుంది. ఎందుకంటే అందరు రెగ్యులర్ గా అన్ని పెడుతుంటారు, కానీ మా డైరెక్టర్ మేము రెగ్యులర్ గా చేయొద్దు, ఏదైనా సినిమా చేస్తే డిఫరెంట్ చేయాలని చెప్పేసి మన ప్రొడ్యూసర్ గారు 20 సంవత్సరాల క్రితం ఒక సినిమా చేసిండు. మళ్ళీ కాదు, మళ్ళీ ఇప్పుడే చేయాలని ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు చేసిండు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. సినిమా టైటిల్ ఎట్లుంటుందో సినిమా కూడా అంత డిఫరెంట్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. టైటిల్ మాత్రం టైటిల్ గురించే మొత్తం కాంట్రవర్సీ నడుస్తుంది. నిజంగా బయట అదే అంటే ఏదైనా పని చేస్తే రెగ్యులర్ చేయొద్దు, డిఫరెంట్ చేయాలని ఉద్దేశంతో చాలా చాలా డిఫరెంట్ చేసాం. సినిమా ఈ మధ్యకాలంలో నితిన్ వెంకీ కుటుంబల గారి సినిమా చేస్తున్నాను, ముత్యాల సుబ్బయ్య గారు ఆయన ఓన్ బ్యానర్ లో ఒకటి చేస్తున్నాను, ప్రియదర్శి సినిమా చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. ఈ సినిమా చేస్తున్నాను. ఫస్ట్ ఈ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది, తర్వాత ఈ పెద్ద సినిమాలు అన్నీ ఉన్నాయి. అది సంగతి. ఇప్పుడు ఈ సినిమాలో మొత్తం షూట్ అంటే ఎక్కడ జరిగింది అసలు? సినిమా మన నెల్లూరు పరిసర ప్రాంతాలు. మా నెల్లూరు కూడా చేసారా మొత్తం సినిమా? నెల్లూరు కాదు, మన నెల్లూరు. అది అదే ఎందుకంటే మన నెల్లూరులో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్నిట్లో చేసాం, దడదల్లాడించాం. సినిమా మాత్రం సూపర్ వచ్చింది. అందులో మన డైరెక్టర్ నెల్లూరు అతను, మన హీరోయిన్ నెల్లూరు అతను, కెమెరామెన్ నెల్లూరు అతను. సినిమా మొత్తం నెల్లూరు ఆమె. కెమెరామెన్ అన్న, కెమెరామెన్, హీరోయిన్ ఆమె, అందరూ టీం అందరు ఇక్కడ ఉన్నారు. చిన్న సినిమా కూడా చాలా చాలా బాగా వచ్చింది. మాకు ఫనీ నుంచి చాలా రోజులు కామెడీ మిస్ అయిపోయింది, అంటే ఎప్పుడో చూసాం. ఇప్పుడు అది ఏమైనా ఈ సినిమాలో చూడబోతుంది. ఈ సినిమాలో చించి ఒక ఆరేసి మళ్ళీ క్లిప్ పెట్టాం, మళ్ళీ ఎక్కడికైనా కింద పడిపోతారు. అంత ఎదుకోవటమే జనాలు. నిజంగా ఈ సినిమా అంటే నిజంగా ఫస్ట్ మొత్తం కూడా అంటే నా కామెడీ మీద నడుస్తుంది. నేను హీరో, తర్వాత ఇంకా మరి ఫ్రెండ్స్ ఉంటాం. కామెడీ మొత్తం కూడా ఇన్ని రోజులు పడన్నారు కామెడీ మిస్ అయినా మళ్ళీ అందరికీ అంటే ఎడారిలో ఓఎస్ లాగా దాహం తీసి పడేసాం అంతే. ఎన్ని రోజులు షూట్ పట్టింది మొత్తం? అంటే మేము ఏం చేసామంటే ఓన్లీ 6 to 6 కాకుండా నైట్ 10, 11, 12 అయినా కూడా చేసాం. దానివల్ల కాల్ షీట్ లెక్క పెట్టాలంటే మేము కాల్ షీట్ లెక్కలు రాదు. ఇది 21 days చేసాం. 21 days ఎందుకంటే అది ఓన్లీ సింగిల్ 6 to 6 కాదు కదా, ఎక్కువ చేసాం కాబట్టి 1.5 కాల్ షీట్, 2 కాల్ షీట్ అట్లా ఎక్కువ చేసాం కాబట్టి తక్కువ డేస్ లో చేయగలం. మీకు వచ్చిన ఫ్లాష్ బ్యాక్ చెప్పమంటారా? మీరు చేసింది మా ఏరియాలోనే. ఇది బహిర్భూమి అంత అదేనా? వేగూరు విలేజ్ లాగా చేసింది. అవునా? సో మాది పక్కన ఉన్న లేగుండిపాడు మాది అదే విలేజ్. సూపర్. క్యారీ వాళ్ళు వెళ్తున్నప్పుడు చూసేవాళ్ళం అనమాట. ఇదేంది వీళ్ళు వెళ్తున్నారని అర్థమైంది కదా. తర్వాత కనుక్కున్నా, ఓకే ఇక్కడ షూటింగ్ జరుగుతున్నాయి, మా ఊర్లో షూటింగ్ జరుగుతున్నాయి, మేము కూడా షాక్ అయ్యాం. భలే ఉన్నాయి నిజంగా. ఎందుకంటే ఆంధ్రాలో మొత్తం అంటే ఈ నెల్లూరులో ఇక్కడ ఇంత పచ్చని వాతావరణం చూడలేదు. ఈ మధ్య కాలంలో ఈస్ట్ వెస్ట్ ఎట్లుందో అంత పచ్చని వాతావరణం. సైడ్ అంతా తమలపాకు తోటలు ఉంది. అసలు ఈస్ట్ వెస్ట్ తీసుకుంటుంది. సో ఎవరికి క్రెడిట్ ఇవ్వచ్చు? ఫస్ట్ ఆ మూవీ ఆ లొకాలిటీలో తీద్దామని చెప్పి ఫస్ట్ ఎవరు ఐడియా ఇచ్చారు? డైరెక్టర్ ఇక్కడ కాబట్టి లొకేషన్స్ అన్ని తెలుసు కదా, అందుకని చెప్పేసి అన్న ఇక్కడ లొకేషన్ బాగుంటుంది, ఇక్కడ లొకేషన్ బాగుంటుంది, ఇక్కడ లొకేషన్ బాగుంటుంది. ఆయన ప్రతి ఒక్కటి కథ రాసుకున్నాడు, చూసుకున్నాడు. మళ్ళీ హీరోయిన్, మళ్ళీ ఇందులో హీరోయిన్ కూడా దగ్గరుండి అన్ని లొకేషన్లు చూసుకుని అన్ని. నేను విన్నాను హీరోయిన్ మెయిన్ హీరోలు అన్న ఈ మూవీకి కీ అంటారా, లేకపోతే ఇంకా తాళ అంటారా, కప్ అంటారా, ఏ టు జెడ్ నిజంగా ఒక అమ్మాయిలా కాకుండా అంటే మనం అంటే ఇంట్లో గుడ్లా కష్టపడుతున్నాం కదా, అట్లా అమ్మాయి ఎంత కష్టపడుతుందంటే హీరోయిన్ లాగా కాదు. హీరోయిన్ ఏదో వచ్చింది కూర్చుంది కాకుండా ప్రతి ఒక్క చిన్న పని కూడా ఆ అమ్మాయి పట్టుకొని చేసుకుంటే ఇటు యాక్టింగ్ చేసుకుంటుంది, పోద్ది, మళ్ళీ అది వస్తుందా, అది తెప్పించారా, అది చూసారా, ఈ లొకేషన్ అంత కష్టపడి చేసింది. నిజంగా నెల్లూరు నిరజాన్ అంటారు కదా, నిరజాన్తో పాటు నెల్లూరు హార్డ్ వర్కర్ తోపు బిడ్డ. నిజంగా రియల్లీ గ్రేట్. అట్లాంటి హీరోయిన్లు ఉంటే మాత్రం ఇంకా ముందు సినిమా ఇండస్ట్రీ ఇంకా సూపర్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ గురించి ఒక మాట, మీకు డైరెక్టర్ అన్న అప్పుడప్పుడు అంతేలే, చిరాకు పడినా కోపం తెప్పించినా ఫన్నీగానే ఉంటుంది. ఎవడో మాట్లాడు చేస్తున్నాం మేము, ఎవడో అందరు బయట అందరూ తెలియదు, ఎవడో వస్తున్నాడు. సరే, డైరెక్టర్ గురించి ఒక మాట చెప్పాలని ఏం చెప్తారు? డైరెక్టర్ అంటే హార్డ్ వర్కర్, జెన్యూన్ పర్సన్. ఇంకోటి ఏంటంటే
ఫస్ట్ సినిమానే అందరికీ అందాలి అనే ఉద్దేశంతో కథ మాత్రం మంచి కథతో వస్తున్నాడు. నిజంగా సూపర్ మార్వెలస్. అంతే ఇక ఒక్క మాట అడిగితే నేను 10 చెప్పాను. ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేస్తున్నారు, చాలా మంది యాక్ట్ చేస్తున్నారు. మీకు నచ్చిన ఒక పర్సన్, ఇది పర్సనల్ కోసం మూవీకి సంబంధించింది కాకుండా మీకు నచ్చిన ఒక పర్సన్, ఒక డైరెక్టర్ ఎవరు? నాకు నచ్చిన డైరెక్టర్ మా ఆవిడ. ఎందుకంటే నన్ను బాగా డైరెక్షన్ చేస్తుంది నిజంగా. ఎందుకంటే నేను ఎలా ఉండాలి. మేడం మీకు మీ హస్బెండా? కాదు, అచ్చా. నాకైతే మా ఆవిడ పెద్ద డైరెక్టర్. అంతేనా? అంటే కాదు, సినిమాలో చెప్పండి అన్న, ఒక్కరు చెప్పండి. సినిమాలంటే విఠలాచారి గారు. విఠలాచారి గారు ఎందుకంటే ఆయన గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే గ్రాఫిక్స్ చేసేసారు. అందుకనే తోపిగా ఆయన తర్వాత ఇంకెవరన్నా ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ చాలా మంది ఉన్నారు. ఒకళ్ళు కాదు కదా, అందరు ఉన్నారు. ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు కోపం వస్తుంది. అందరు చాలా మంది పెద్దవాళ్ళందరూ కూడా పరిచయం. నేను ఏంటి పని నాకు చెప్పలే, అబ్బా నీకు ఆయన ఇష్టం అయితే నేను నెక్స్ట్ ఏవా ఒకటి ఫ్రెండ్లీగా. ఇప్పుడు మీ టీం అంతా మాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. జబర్దస్త్ మీరు చేసిన టీం ఏదైతే నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. సోలో ఇంటర్వ్యూ చేస్తున్నావు, నువ్వు సోలో పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తున్నావు, సినిమా ఇంటర్వ్యూ. ఆవిడ కూడా కూర్చున్నా, ఆవిడ కూడా ఒకటి అడుగుతుంటే జనాలకు కూడా అట్లా రెడీ. అచ్చా మేడం, మీరు చాలా సీరియల్స్ కూడా చేస్తున్నారు. అయితే ముందు సీరియల్స్ సినిమాలు ఈ రెండిట్లో ఏది ఇష్టం మీకు? అంటే నాకు వర్క్ పరంగా రెండు ఇష్టమేనండి, నేను అలా చెప్పట్లేదు. కానీ సీరియల్కి సినిమాకి ఉండే డిఫరెన్స్ ఏంటంటే సీరియల్ అనేది న్యూస్ పేపర్. ఆ రోజు వచ్చి న్యూస్ పేపర్ మన్నాడు మనం చూడడం వార్త అయినా కూడా. కానీ సినిమా అనేది ఒక నావెల్. అది మనకు నచ్చితే గ్రంథాలయంలో పెట్టుకుంటాం, మనం తీసుకుని చదువుతాం. ఈ డిఫరెన్స్ ఉంటుంది. నాకు అది వచ్చింది, నేను ఫీల్డ్ సినిమాగానే వచ్చాను. మధ్యలో సీరియల్స్ వెళ్ళాను, చాలా సక్సెస్ఫుల్ సీరియల్స్ చేశాను, సక్సెస్ఫుల్ అనిపించుకున్నాను సీరియల్స్ లో ఉన్నట్టుగా. ఇప్పుడు ఫుల్ అండ్ ఫుల్ సినిమాలు అంటే మీరే కదా, ఫుల్ అండ్ ఫుల్ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను. సినిమాల్లో ఒకటి పోలీస్ వారి హెచ్చరిక అని ఒక మూవీ, ఇంకా కళ్యాణ్ రామ్ గారి మూవీ, విజయశాంతి కళ్యాణ్ రామ్ గారి మూవీ ఒకటి చేస్తాను. తర్వాత ఇంకొక మూవీ కూడా మాట్లాడుతున్నారు ఎట్లాగనమాట. ఇందులో చాలా మంచి క్యారెక్టర్స్. గ్యాప్ అయితే వచ్చింది కదా బాగా? లేదండి, నేను సీరియల్స్ లాస్ట్ ఇయర్ వరకు ఫుల్ అండ్ ఫుల్ సీరియల్స్ చేశాను. సినిమా కోసం అని చెప్పి గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే దానికి దీనికి కుదరదు, డేట్స్ అవి దానికి దీనికి కూడా మ్యాచ్ అవ్వదు. అందుకని చెప్పి సినిమావే చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను గ్యాప్ తీసుకున్నాను. మీరు చేసిన రోల్స్ లో పవర్ఫుల్ రోల్ అంటే మీకు నచ్చింది ఏది? ఎందులో మీరు చేసిన క్యారెక్టర్ సీరియల్స్ లో సినిమా రెండిట్లో కలిపి పవర్ఫుల్ రోల్? ప్రస్తుతం అయితే మాత్రం పోలీస్ వారి హెచ్చరిక చాలా పవర్ఫుల్ రోల్. అంటే రానుందా? రన్ ఇంకో 1.5 2 months. ఇదేంటంటే ఇది నెగిటివ్, అది ఏమో పాజిటివ్ క్యారెక్టర్. ఇది నెగిటివ్. ఫుల్ అండ్ ఫుల్ బహిర్భూమి ఏంటంటే చాలా పవర్ఫుల్ గా ఉంటది, నెగిటివ్ క్యారెక్టర్. ఇది అది పాజిటివ్ క్యారెక్టర్. సీరియల్లో అనుకుంటే నిన్న పెళ్ళాడుతా కానీ, ఒక జయం కానీ, మంగళని పరుముడి కానీ, ఆ మధ్య వచ్చిన నువ్వు నేను ప్రేమ కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి క్యారెక్టర్. సీరియల్స్ లో నేను చేసినంతా కూడా చాలా సాటిస్ఫైగా చేశాను నా వర్క్ అంతా. ఇంకా సినిమాల్లో అట్లా చెయ్యాలి యాక్చువల్గా. సో మీరు కూడా ఇప్పుడు మా నెల్లూరు అడ్మాస్టర్ మొత్తం చూసారా? నాకు నెల్లూరు తెలుసు సార్, ఎందుకంటే మన నెల్లూరు. ఎందుకంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు, నేను చెన్నైలోనే ఉన్నాను ఫస్ట్ 15 years. హైదరాబాద్ వెళ్ళా. మేము చాలా సార్లు నెల్లూరుకి నాకు చాలా అనుబంధం. కావలి నెల్లూరు విపరీతంగా వచ్చేవాళ్ళం మేము ప్రోగ్రామ్స్ కి, వాటికి వీటికి. అందుకని నెల్లూరు నాకు బాగా తెలుసు. మేడం ఎక్కువ సార్లు వచ్చుంటారా, మీరు ఎక్కువ సార్లు వచ్చుంటారు? నేనే సొంత ఇల్లానే. అవునా? మీకు అత్తారిల్లా? అత్తారిల్లా ఇంకా బెటర్ కదా, అన్ని ఉంటాయి కదా, చేపల పులుసు కానీ చికెన్ బిర్యానీ వరకు. కానీ ఏదైనా నాకు ఫస్ట్ నుంచి కూడా నెల్లూరు అంటే చాలా ఇష్టం. నెల్లూరు మనుషులన్నా, నెల్లూరు మనుషులకు ప్రేమ కానీ ఏదన్నా అంటే హార్ట్ఫుల్ గా ఉంటారు. నిజంగా నాకు చాలా సినిమాలు చేశా కదా, రిసీవింగ్ దగ్గర నుంచి కూడా బాబా ఎందుకు నెల్లూరు మా సొంతూరు అన్నట్టు అనిపిస్తుంది. చేపల పులుసు బాగా తిన్నారా? నేను వెజ్ అన్నా. వెజ్జా? అయ్యో అవునా? అందుకలా సింక్ అయింది సినిమాకి బహిర్భూమి. సో ఇందాక అడిగిన క్వశ్చన్ నాకు చెప్పలేదు. మీ టీము మాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. మళ్ళీ అంటే అది వేరే ఇంకో ఛానల్లో ఇంకోటి ప్లాన్ చేస్తున్నారు, దానికి అంటున్నారు. మరి అది ఎంతవరకు అనేది తెలియదు. ఓకే, సో చూడొచ్చు అయితే ఫ్యూచర్. చూడొచ్చు అంటే ఎటువంటి సినిమాలు బిజీ అయ్యారు, ఎటువంటి అంటున్నారు. కానీ ఇప్పుడు మేము అప్పుడు చేసుకున్న బడ్జెట్లు వేరు, ఇప్పుడు బడ్జెట్లు వేరు. అంతా తేడా ఉంది. మళ్ళీ కష్టమే. ఇప్పుడు విఠలాచార్య గారు వచ్చి మళ్ళీ సినిమాలు తీయమని చెప్తారా, మళ్ళీ లేకపోతే ఇళరాజా గారు ఆ పాత మ్యూజిక్ కొట్టమని కొడతారా, అట్లా. సో ఈ మూవీ ఓవరాల్ గా మా వ్యూవర్స్ కి ఏం చెప్పదలుచుకున్నా ఈ మూవీ గురించి? ఏం లేదు, మన నెల్లూరు కుర్రాడు, మన నెల్లూరు హీరోయిన్, మన వాళ్ళందరూ కలిసి చాలా కష్టపడి, చాలా ప్రేమతో, చాలా కసితోటి, చాలా
పట్టుదలతో సినిమా చేశారు. దయచేసి మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే మన వాళ్ళు ఇక్కడ నుంచి టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అక్కడ వరకు వెళ్ళాలంటే మన వాళ్ళు మనం ఎంకరేజ్ చేసుకోవాలి. మన వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటేనే ఇప్పుడు నెల్లూరు సత్తా ఏంటో చూపించడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అందుకని చెప్పేసి ప్లీజ్ దయచేసి 4వ తారీఖు సినిమా వస్తుంది. ఎప్పుడు వస్తలే ఓటీటీలో వస్తలే కాకుండా మన నెల్లూరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి తరలి వెళ్ళిపోవాలంటే ప్రతి ఒక్కరు వెళ్ళండి, థియేటర్కి వెళ్ళి చూడండి. మన నెల్లూరు వాళ్ళని, మన ఆర్టిస్టులని, మన కెమెరామెన్ని, మన డైరెక్టర్ని, మన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారు. మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెల్లూరు అందుకనే మన అన్న కదా, ఇలా మా అల్లే. నేనేం చెప్తానంటేనండి, థియేటర్కి వెళ్తే ఆ ఫీల్ వేరు. ఇంట్లో కూర్చొని ఊరికే మధ్య మధ్యలో బాత్రూమ్కి వెళ్ళి వస్తూ ఏవో స్నాక్స్ తింటూ తినేది చూసేది వేరు. సినిమా అనేది ఎప్పుడు థియేటర్కి వెళ్ళి చూడండి. అప్పుడే ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడని మనం చూస్తున్నాం, కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా సరే బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు కంటెంట్. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ దయచేసి ఈ సినిమా చూసి మీ కామెంట్స్ని కూడా మాకు తెలియజేయండి. అదే నేను కోరుకుంటున్నాను. సో మొత్తానికి మన నెల్లూరులో తీసిన సినిమా బహిర్భూమి, ఇది నిజంగా వీళ్ళు చెప్తుంటే ఏంటంటే నెల్లూరు మీద అంత ప్రేమ, అంటే అక్కడి నుంచి వచ్చి మన నెల్లూరు అని చెప్పి ఇక్కడ సినిమా తీశారు. అందరూ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, చిన్న సినిమాలు ఆదరించాలి. సో ఇది సాస్ టీవీ నుంచి నేను పర్టికులర్గా కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. మీ ఫనీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.